హరహర మహాదేవ శంభో శంకర ఎండిఎన్ వీక్షకులకి నమస్కారం. మనం ఈరోజు ఒక విశేషమైన ఎంతో శక్తివంతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి ఒక పుణ్య క్షేత్రంలో ఉన్నాము. దాని పేరే పెదకాకాని, గుంటూరు జిల్లా. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు జిల్లాలో పెదకాకాని అనే గ్రామంలో ఉంది. వెలిసినటువంటి శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారి దేవస్థానం దగ్గర ఉన్నాం. ఎంతో విశేషమైన ఎంతో పుణ్యదాయకమైనటువంటి ఈ దేవస్థానం గురించి మనకి వివరించడానికి ఒక వ్యక్తి ఉన్నారు. ముందుగా ఆ విషయం తెలుసుకునే ముందు మనం ఇక్కడ ఈ క్షేత్రంలో ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే, యుగాల నాటి నుంచి ఉన్నటువంటి ఏదైతే యజ్ఞాల బావి యజ్ఞస్థలం ఉందో, భరద్వాజ మహర్షి మిగిలిపోయిన మిగలగా ఉన్నటువంటి యజ్ఞ ద్రవ్యాన్ని ఈ బావిలో తవ్వించి ఆ యజ్ఞ జలాన్ని దీనిలో పోసారని చెప్తారు. ఆ జలానికి సంబంధించి అంటే ఇక్కడ ఈ బావిలో స్నానం చేస్తే సమస్త పుణ్య నదీమతలలో స్నానం చేసినటువంటి పుణ్య ఫలితం లభిస్తుందని చెప్తూ ఉంటారు. చూడండి, ఆ బావిని చూద్దాం. ఉప్పు నీటి బావి. మామూలుగా పాలల్లో ఉప్పు నీరు పోస్తే పాలు పొంగిపోయి లేదా విరిగిపోవడం జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడున్న బావిలో నీటితో ఇక్కడికి వచ్చిన యాత్రికులు లేదా భక్తులు ఎవరైనా సరే మొక్కుకున్న వాళ్ళు స్వామివారికి చెందించే పొంగళ్ళు నైవేద్యాలు ఈ నీటితోనే వాటిని నైవేద్యాలు తయారు చేస్తారు. ఎటువంటి విరిగిపోవటం కానీ ఇబ్బందులు కానీ ఏం లేవు. అది ఈ క్షేత్రం యొక్క నీటి యొక్క యజ్ఞాల బావి యొక్క మహత్యంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ యజ్ఞాల బావి సంబంధించి ఒక బోర్డు కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. దాని వివరాలకు సంబంధించి పెదకాకాని క్షేత్రంలో ఉన్నటువంటి శివాలయం లోపలికి ఆలయం లోపలికి ప్రవేశించాం. ఇది ధ్వజస్తంభం దగ్గర ఉన్నటువంటి మూర్తి శివలింగం. ఇది ప్రధాన శివలింగంగా చెప్తారు పురాణాలు అనుసరించి. లోపల మహర్షి ప్రతిష్ఠితమైతే ఇది స్వయంభూగా ఉన్నటువంటి శివలింగం అని చెప్తారు. దీనికి అత్యంత అరుదుగా లభించేటువంటి బ్రహ్మసూత్రం కలిగినటువంటి శివలింగం. చాలామంది శివలింగం గురించి పురాణ పురుషులు, మనకి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి చాగంటి గారు గారి గొప్ప గొప్ప మహావక్తలు కూడా ఈ బ్రహ్మసూత్రం కలిగినటువంటి శివలింగం యొక్క విశేషాల గురించి చెప్తా ఉన్నారు. ఇక్కడ చేసినటువంటి పుణ్యమైనా సరే పాపమైనా సరే కోటి రెట్లు ఫలితాన్ని ఇస్తుందని చెప్పేసి వారు వివరించడం జరిగింది. అటువంటి విశేషమైన శివలింగం, మహత్యం కలిగినటువంటి శివలింగం మన పెదకాకాని శివాలయంలో ధ్వజస్తంభం దగ్గర ఎదురుగా కనబడుతుంది. మనం లోపలికి ఎంటర్ అవడంతోనే ఈ శివలింగం అంత విశేషమైనది, మహిమాన్వితమైనది. పుణ్యమైన ఏ ఫలితమైన పాప ఫలితమైన కోటి రెట్లుగా ఇక్కడ ఈ ఫలితాన్ని ఇస్తుందని చెప్పేసి మనకి పురాణాలు చెప్తూ ఉన్నాయి. పెదకాకాని క్షేత్రంలో మరొక విశేషం ఏంటంటే, ఇక్కడ ఉన్న స్థల పురాణానికి సంబంధించి శ్రీకృష్ణదేవరాయలు వారు వేసినటువంటి శిలాశాసనం ఒకటి ఉంది. ఈ శిలాశాసనం గురించి మనకి దానికి సంబంధించిన అవగాహన కలిగినటువంటి వ్యక్తి శ్రీ కన్వర్లపూడి సుధాకర్ గారు, రుద్రాక్ష నిపుణులు వారు. ఎంతోమందికి ఆధ్యాత్మికంగా సలహాలు సేవలు అందిస్తుంటారు. వారి గురించి అడిగి తెలుసుకుందాం. అట్లాగే ఈ నిర్మాణం ఏదైతే మండపం ఉందో, ఆ మండపం ఈ నిర్మాణానికి పూర్వం ఒక మహాశిల, పెనుశిల లాంటిది ఒకటి ఉండేది. అంటే సహజ సిద్ధంగా ఏర్పడే కొండరాయి ఉంది దీని కింద. ఆ కొండరాయి పైనే ఈ మండపం ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్లా ఈ శిల గురించి, అంటే ఈ ప్రతిష్ఠకు జరిగిన శ్రీకృష్ణదేవరాయలు ప్రతిష్ఠించినటువంటి ఈ శిలాశాసనం గురించి సుధాకర్ గారు మనకు వివరిస్తారు. ఓం నమః శివాయ అండి. ఈ దేవాలయానికి చిట్టరసు మహామంత్రి ఉన్నటువంటి ప్రదేశం ఈ ప్రదేశం. అప్పుడు శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించే కాలంలో ఆయన కోరిక మేరకు ఈ దేవాలయం దర్శించడానికి వచ్చినప్పుడు శ్రీకృష్ణదేవరాయలు వారు ఎక్కడ దర్శించుకున్నా కూడా విజయస్తూపం ఒకటి ఏర్పాటు చేస్తారు. ఆ శిలాశాసనమే ఇది. ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత అతనికి మగ సంతానం లేకపోతే, ఇక్కడికి వచ్చిన తర్వాత మగ సంతానం కలిగినందువల్ల శ్రీకృష్ణదేవరాయలు వారు ఇక్కడికి వచ్చిన తర్వాత సంతానం కలిగిన దానివల్ల ఇక్కడికి మరలా వచ్చి ఈ విజయస్తూపాన్ని స్థాపించడం జరిగింది. దానికి సంబంధించిన శిలాశాసనం ఇది. అంటే శ్రీకృష్ణదేవరాయలు వారి మంత్రివర్గంలో ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక మంత్రి చిట్టరుసు మహామంత్రి అని చెప్పి వారి పేరంట. ఆయన సలహా మేరకు ఆయన పుత్ర సంతానం కావాలంటే పెదకాకాని ఒక దివ్యమైన క్షేత్రం ఉంది, ఆ క్షేత్రంలో మొక్కుకుంటే మీ కోరిక నెరవేరుతుంది అని చెప్పి శ్రీకృష్ణదేవరాయలకి చెప్పిన తర్వాత వారు ఇక్కడ రావటం, వచ్చేసిన తర్వాత అక్కడ ఈయన మొక్కు ఇక్కడ కోరుకొని ముడుపు కట్టుకొని వెళ్ళారు. ఆ వెళ్ళిన తర్వాత వారికి పుత్ర సంతానం కలిగింది, మగ పిల్లవాడు పుట్టాడు. ఆ పుట్టిన పిల్లవాడికి సదాశివరాయలు అని నామకరణం కూడా జరిగింది. దానికి గుర్తుగా ఈ క్షేత్రాన్ని పునర్దర్శించినప్పుడు వారు ఇది పునర్నిర్మాణం చేసి ఇక్కడ శిలాశాసనం నిర్మించడం జరిగింది. దానికి సంబంధించిన సమాచారమే ఇది. పెదకాకాని క్షేత్రంలో ఉన్నటువంటి క్షేత్రపాలకుడు వారి దగ్గర ఉన్నాము. కాలభైరవ స్వామి ఈ క్షేత్రానికి క్షేత్ర పాలకుడు అయిన కాలభైరవుడు
మనం చూస్తున్నాం. ఇక్కడ దేవాదాయ శాఖ వారు, ఇక్కడ ఉన్న అధికారులు చాలా చక్కగా ఈయన గురించి సంబంధించిన వివరాలను ఇక్కడ పోస్టల్ రూపంలో అతికించడం జరిగింది. చాలా చక్కగా కాలభైరవ శ్లోకాలు, అట్లాగే కాలభైరవ అష్టకం కూడా ఉంది. కాలభైరవ వృత్తాంతం గురించి కూడా అక్కడ వివరించడం జరిగింది. ఇది చాలామందికి తెలియని వాళ్ళకి మంచి అవగాహన కల్పించేటువంటి విధంగా ఈ బోర్డులు ఏర్పాటు జరిగింది. ఇక్కడ చండీశ్వర స్వామి వారి దగ్గర ఉన్నాం. ఇక్కడ చండీ ప్రదక్షిణలు జరుగుతూ ఉంటాయి. ఈ చండీ ప్రదక్షిణలు మనందరికీ కూడా చాలామందికి తెలిసే ఉంటుంది. చండీశ్వర స్వామి ఏ క్షేత్రంలో ఉన్న సోమసూత్ర జలధార ఎక్కడ ఉంటుందో దాని దగ్గర చండీశ్వర స్వామి వారు ఉంటారు. శివుడికి అర్పించిన ఏ నైవేద్యమైనా సరే దాని యొక్క మొదటగా ఆ మిగులు భాగం లభించేటటువంటి అర్హత కలిగిన సంపాదించినటువంటి ఈ శక్తి స్వామివారు, ఈ రిషీశ్వరులు చండీశ్వర భగవాన్గా చెప్తారు. ఆయన తీసుకున్న తర్వాతే ఇంకా ఎవరైనా శివపరివారానికి ఆ సంబంధించిన ప్రసాదం నివేదనగా వెళ్తుంది. మొదటిగా తీసుకున్నటువంటి అర్హత సంపాదించినటువంటి స్వామి వీరిని చండీశ్వర స్వామిగా చెప్తారు. ఇక్కడ చండీశ్వర స్వామి సంబంధించిన శ్లోకం కూడా రాశారు, బోర్డు ఏర్పాటు చేశారు. పార్వతీశ పదాంభోజ పరిస్ఫురిత మానస శంభో పూజా ఫలం దేహి చండీశ్వర నమోస్తుతే అని ఈ శ్లోకం ఉంది. ఈ శివాలయంలో ఉన్నటువంటి ప్రమద గణాల్లో ప్రముఖమైన ఆ శక్తి మన నందీశ్వర స్వామి. శివుడి యొక్క అత్యంత సమీప భక్తుడు వారు. శివ ప్రేమ కరుణ ఎప్పుడు నన్ను కరుణిస్తారని శివుడికి ఎదురుగా ఉండి నిత్యం శివస్మరణ నామస్మరణతో ఉన్నటువంటి నందీశ్వర స్వామి శివుని వాహనము. వారి దగ్గర వెనకమాల మనకి శిలాశాసనం ఇంకొకటి కనపడుతుంది. అటుపక్క బ్రాహ్మీ లిపి, ఇటుపక్క తెలుగులో కూడా ఉంది దానికి సంబంధించి. అట్లాగే ఈ నందీశ్వరుడు భగవాన్ పైన నక్షత్రాకారంలో కూడా గుర్తునేశారు. ఇది శక్తి యొక్క గ్రాహ్యతకి సూచిగా చెప్తూ ఉంటారు.